సిట్టింగ్ సీటు ఆశిస్తే పార్టీ అధిష్టానం మొండి చేయి చూపింది. మరో నియోజకవర్గంలో పోటీకి మనసు ఒప్పుకోనంది. కండువా మారిస్తే కూటమిలోనైనా టికెట్ దక్కుతుందని ఆశిస్తే అక్కడ అదృష్టం కలిసి రాలేదు. ఎక్కడ వర్కౌట్ కాకపోవడంతో సొంత బలాన్ని నమ్ముకున్నారా మాజీ ఎమ్మెల్యే. సొంత గడ్డపైనే తొడగొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇండిపెండెంట్ గా దిగే కంటే చివరికి రాజకీయంగా హక్కున చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఎక్కడి నుంచి ఆయన పోటీ? 1-2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్యర్థి వ్యూహంతో ఆయనకు సీటు లేకుండా పోయింది. అధిష్టానం ఆయనకు మరో చోటు చూపించింది. అయితే పట్టున్న నియోజకవర్గాన్ని వదులుకోవడం ఇష్టం లేని ఆ నాయకుడు ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. జెండా మార్చి పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ నాయకుడి నిర్ణయంతో బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. చీరాల వైసీపీ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో కొన్నాళ్ల పాటు పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు చూసిన ఆమంచి కృష్ణమోహన్కి టికెట్ దక్కలేదు. దీంతో కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమంచి చివరికి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. 2014లో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు ఆమంచి కృష్ణమోహన్. 2019 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే చీరాల వైసీపీ టికెట్ కరణం వెంకటేష్కి ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కరణం వైసీపీలో చేరారు. దీంతో చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం వర్గాలతో పార్టీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. స్వపక్షంలోనే విపక్షంలా పరిస్థితులు ఉండడంతో చీరాలలో పార్టీని చక్కబట్టేందుకు ఆమంచి కృష్ణమోహన్ని పర్చూరు ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ అధిష్టానం. అయితే పర్చూరు రాజకీయాల్లో ఆమంచి ఇమడలేకపోవడం, అక్కడి నుంచి పోటీకి అనాసక్తి చూపడంతో కొత్త ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని నియమించింది వైసీపీ అధిష్టానం. వరుస దెబ్బలతో చివరికి వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు ఆమంచి. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అయితే షర్మిలకున్న ఇమేజ్ కూడా కలిసొస్తుందన్న ఆలోచనతో ఆమంచి ఉన్నట్లు తెలుస్తోంది. తనకు రాజకీయంగా భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ద్వారా నియోజకవర్గంలో తనకు పూర్వవైభవం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారట ఆమంచి. చీరాల నియోజకవర్గంలో తన ఇమేజ్తో పాటు షర్మిలకున్న గుర్తింపు, కాంగ్రెస్ పార్టీ నేపథ్యం కలిసొస్తాయన్న అంచనాతో ఉన్నారట ఆమంచి. దీంతో పాటు రాష్ట్ర విభజనకు ముందు చీరాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు గెలుపొందడం మరో అనుకూల అంశంగా భావిస్తున్నారు ఆమంచి. మొదట ఆమంచి చీరాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని చూశారు. అయితే ఏ జెండా లేకుండా పోటీకి దిగే కంటే తన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడిన కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయాలని ఆమంచి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో ఎన్నికల్లో ఎంతవరకైనా పోరాటం చేయవచ్చని ఆమంచి భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. మొదటిసారి 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆమంచి. 2014లో నవోదయం పార్టీ నుంచి ఇండిపెండెంట్గా మరోసారి గెలిచారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవితో పాటు కేబినెట్ హోదా కల్పిస్తామని పార్టీ పెద్దలు ఆఫర్ ఇచ్చినా ఆమంచి తిరస్కరించారని చెప్పుకుంటారు ఆయన అనుచరులు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ చీల్చే ఓట్లు ఎక్కువగా వైసీపీ సానుభూతి పరులవే. కరణం కుటుంబం వైసీపీలో చేరడంతో ఆమంచికి నిన్నమొన్నటిదాకా పార్టీలో గడ్డుకాలం ఎదురైంది. వైసీపీలోనే ఉంటే చీరాలలో రాజకీయంగా తెరమరుగయ్యే పరిస్థితి ఉండడంతో చావో రేవో అక్కడే తేల్చుకోవాలని ఆమంచి ఫిక్స్ అయ్యారు. చీరాలలో బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. ఆ సామాజిక వర్గం తనకు కలిసొస్తుందని ఆమంచి అంచనా వేస్తున్నారు. చీరాలలో ఈసారి ఎలాగైనా కరణం కుటుంబానికి రాజకీయంగా చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్. కరణం కుటుంబాన్ని మళ్లీ అద్దంకి పంపుతానని ఆమంచి అంటున్నారు. అదే సమయంలో చీరాల ఎవరి జాగీరు కాదంటున్నారు కరణం వెంకటేష్. వచ్చే ఎన్నికల్లో చీరాలలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్న ధీమాతో ఉన్నారు కరణం.
మరోవైపు టీడీపీ అభ్యర్థి కొండయ్య యాదవ్ వైసీపీ వర్గపోరు తనకు కలిసొస్తుందని అంచనా వేసుకుంటున్నారు. మొత్తానికి ఈసారి చీరాలలో త్రిముఖ పోరు ఖాయమని తేలిపోయింది. మరి చీరాల ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.